హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారి పర్యటన మనందరికీ తెలిసిందే. అసలు ఈ కొండగట్టు పర్యటనలో ఏంటి విశేషాలు, ఏ మీడియా ఏ పత్రిక చెప్పనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటాను. పూర్తిగా జనసేనకు జరిగినటువంటి మంచి ఏంటి, అలాగే జనసేన తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల పనితీరుపై పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లతో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఏ మీడియాని పిలవకుండా సపరేట్గా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు అక్కడ ఏం మాట్లాడారు, ఎవరెవరితో ఏం సంభాషించారు, ఇవి కూడా తెలుసుకున్నాం. అలాగే కంప్లీట్గా ఈ కొండగట్టుకు సంబంధించినటువంటి విషయాలపైన నేను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా నా అనుభవాలు కూడా మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఒక 10 నిమిషాలు నా కోసం కేటాయించి చూడండి. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, తెలంగాణలో నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన కొండగట్టుకి చేరుకున్నారు. దాదాపు 10:30 ఆ ప్రాంతంలో కొండగట్టుకి ఆయన హెలికాప్టర్లో చేరుకోవటం, తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవ వందనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆయనకి సమర్పించడం జరిగింది. చాలా గ్రాండ్ వెల్కమ్ తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో స్వాగతం పలికారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కూడా మాట్లాడినటువంటి మాట మనం చూస్తే, రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో నన్ను ప్రత్యేకంగా పిలిపించి పవన్ కళ్యాణ్ గారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఇక్కడికి వస్తున్నారు, మనం చాలా జాగ్రత్తగా చాలా మంచి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, సో ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వే వెళ్ళి చూసుకో, దగ్గరుండి నువ్వే అన్ని పరిశీలించు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈవెన్ ఆయన కూడా దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు కూడా ఆయన దగ్గరున్న పర్యటనలన్నీ కూడా చూసుకోవడం జరిగింది. ఇంకొక పక్క ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత స్నేహితుడు, సన్నిహితుడు గత 20-25 ఏళ్ల నుంచి కూడా. ఆయన కూడా దాంట్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొండగట్టుకు సంబంధించినటువంటి ఆ అంజన్న సన్నిధిలో ఆయనకు జరిగినటువంటి ప్రమాదం నుంచి బయటపడినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ గారు కూడా అక్కడ ఉండటం జరిగింది. ఆయన కూడా నిన్న ఆ కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవటం, ఆయన కూడా చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది కూడా మనం నిన్న చూసాం కూడా. సో ఆయన దాదాపు ఒక వారం 10 రోజుల నుంచే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పర్యటన చేస్తున్నారు అన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఆ హెలిప్యాడ్కి సంబంధించింది కావచ్చు, కొండగట్టుకి సంబంధించినటువంటి అది శంకుస్థాపనకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడు, స్నేహితుడు అని కూడా చెప్పచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తి హల్చల్ చేశారని చెప్పాలి. ఆయనే హరీష్ శంకర్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి సినిమా ఇప్పటికే రెడీ అయిపోయింది, దానికి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో ఆయన కూడా ఈ కొండగట్టు అంజన్నకు సంబంధించినటువంటి ఈ పర్యటనలో ఆయన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పాలి. అలాగే ఇంకొక పక్క ఇంకొక స్నేహితుడు, టీటీడీ బోర్డు మెంబరు ఆనంద్ సాయి గారు కూడా ఆయనతో పాటు కొండగట్టు రావడం జరిగింది. అంతేకాదు అలాగే ఇంకొక టీటీడీ బోర్డు మెంబర్, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారితో పాటు జనసేన నాయకులు, తెలంగాణకి సంబంధించినటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారు, అలాగే రాజలింగం గారు, వీళ్ళందరూ కూడా మిగతా క్యాడర్ అంతా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. ఇకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి సంబంధించినటువంటి పర్యటనలో చాలా మంది ఏమనుకున్నారంటే, అంత ఏమొస్తారులే, ఏముంటారులే, ఎందుకంటే తెలంగాణలో జనసేన అంత యాక్టివ్గా లేదు కదా అనుకున్నారు. కానీ గుడి దగ్గర ఆయన హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన ఒక ప్రత్యేకంగా ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన నాయకులతో. వాళ్ళతో మాట్లాడేటువంటి అంతవరకు కూడా భారీ జనం ఆయన దారి పొడవున దాదాపు ఆ కొండగట్టు నుంచి ఆ సపరేట్ ఒక ఫామ్ హౌస్లో జనసేన నాయకులతో భేటీ అయినంత వరకు కూడా మొత్తం మీరు ఏ విజువల్ చూసినా, ఏ డ్రోన్ విజువల్ చూసినా ఇసకేస్తే రాలన్నటువంటి జనం పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇంత భారీ ఆఖరికి చెప్పాలంటే ఆ మంత్రి గారు సైతం జనాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కొండగట్టులో. అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ఏదైతే మంత్రుల్లో ఉన్నారో వాళ్ళల్లో ఈ మంత్రి, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి మంత్రి గారు కూడా ఒక వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని పొగడటమే కాకుండా దగ్గరుండి ఆయన పర్యటనకి అంతా కూడా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పి
ఈవెన్ అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పంపించారు అని చెప్పినటువంటి పరిస్థితి ఉందంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో, ఆయన రేంజ్ ఏంటో మనం చూడొచ్చు. ఇకపోతే ఇంకొక ప్రత్యేకమైనటువంటి భేటీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన నాయకులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మాత్రం కొంత నిర్వహణ లోపం అయితే చాలా పొట్టొచ్చినట్టుగా కనిపించింది. అందరికీ సరైన విధంగా పాసులు అందజేయలేదు. అంటే వివిధ నియోజకవర్గాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిన్న కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారిని కలవటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఒక ఫామ్ హౌస్లో వాళ్ళందరికీ పాసులు డిస్ట్రిబ్యూషన్లో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంటే ఒక జిల్లా వాళ్ళకి ఇచ్చి ఒక జిల్లా వాళ్ళలో మళ్ళీ ఒక నియోజకవర్గానికి సరిగ్గా పట్టించుకోలేదని, కొంతమందికి అసలు ఎంట్రీయే లేదని, ఇంకా చెప్పాలంటే కొంతమంది గెలిచినటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా పాసులు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అవకాశం దొరకలేదు అన్నటువంటి ఇబ్బంది కూడా కనిపించింది. ఈవెన్ హరీష్ శంకర్ గారు ఆయన ఆ ఫామ్ హౌస్కి వెళ్తున్నటువంటి టైంలో చాలా క్లియర్గా అక్కడ ఆయన ఆపి మాకు పాసులు ఇవ్వలేదు అని చెప్పి గొడవ పెట్టినటువంటి సందర్భం. తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి ఈ పాసుల గురించి ఎంట్రీ కోసం. ఇది ఒక రకంగా ప్లస్ అనుకోవచ్చు, ఇంకొక రకంగా మైనస్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ జనసేనలో ఎక్కడ ఉందిరా అని అనుకునే వాళ్ళకి ఇంతమంది జనాన్ని చూస్తే పాసుల కోసం, అసలు పవన్ కళ్యాణ్ గారిని కలవటం కోసం ఇంతమంది జన సైనికులు, వీర మహిళలు, అసలు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ప్లస్. కాకపోతే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, సరిగ్గా వాళ్ళందరికీ కోఆర్డినేషన్ లేక పాసులు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల నిర్వహణ లోపం ఇంకొకటి పక్కన పెడితే చాలా మంది కొంత ఘర్షణ వాతావరణాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు లోపల మాట్లాడినటువంటి మాటల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే గనక, ముఖ్యంగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు ఎవరైతే ఉన్నారో దాదాపు 50 నుంచి 55 మంది, 60 మందికి దగ్గరగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరూ కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారు కానీ తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన మెయిన్ లీడర్స్ ఎవరు కూడా మీరు పోటీ చేయండి అని చెప్పినటువంటి సందర్భం లేదు. వాళ్ళకి వాళ్ళు భుజాన వేసుకుని చాలా క్లియర్గా మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఈసారి నిలబడతాం అని చెప్పి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా నిలబడి వాళ్ళకు వాళ్ళు విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలామంది ఓడిపోయి ఉండొచ్చు గాక, ఈ 50 నుంచి 60 మంది గెలిచి ఉండొచ్చు గాక, కానీ ఇంకొక 100-150 మంది ఓడిపోయి లేదంటే విజయపుడు అంచుల వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేనకి సంబంధించినటువంటి తెలంగాణ కేడర్ కానీ, ఎవరు నాయకులు కానీ మీరు పోటీ చేయండి అన్నటువంటి అంటే ఆ అనౌన్స్మెంట్ ఎక్కడ చేయలేదు. కానీ వాళ్ళుగానే పోటీ చేసి గెలిచి లేదా పోటీలో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత గొప్పగా వాళ్ళు ఈసారి జనసేనని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆయన భావజాలాన్ని ఈసారి వాళ్ళ ప్రేమ రూపంలో చూపించారని చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన నాయకుల్లో, అలాగే కార్యకర్తలు, జన సైనికులు అంటారు, వీర మహిళలు అంటారు, వీళ్ళల్లో కూడా కొంత అసంతృప్తి అయితే కనిపించింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా మేము కలవలేకపోయాము అనేది ఒకటైతే, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా కొంత అసంతృప్తిగానే తెలంగాణకి సంబంధించినటువంటి నాయకత్వం మీద, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల మీద కొంత ఆయన చురకలంటించారు అన్నట్టుగానే నాకు అనిపించింది అక్కడ లోపల మాట్లాడినటువంటి మాట. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళతోనే ప్రత్యేకంగా భేటీ అయ్యారు కాబట్టి వాళ్ళతోనే ఆ వీడియోలు ఎక్కడా కూడా బయటికి రాలేదు, రావు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు అవన్నీ కూడా. కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా తెలంగాణకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు చెప్పి, మరి గతంలో కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు మరి ఎందుకు తగ్గారో ఏంటో అనే ఒక మాట కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్తాను. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ అంత అగ్రెసివ్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడతారు, అక్కడ కొట్లాడతారు, ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. పోటీ చేయాలి, మనం నిలబడాలి, రేపొద్దున్న ఎలక్షన్స్లో మనం గెలిచే అంత పనిగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలన్నటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గ నాయకుల్లో కూడా ఎవరు ఏమనుకున్నా కానీ లేదనేది చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిందే. అంటే మనం పోటీ చేయాలి, 100% మనం ఇక్కడ గెలవాలి అనేటువంటి ఇంపాక్ట్ పెట్టినటువంటి నాయకులు ఎవ్వరూ లేరు, ఏ నియోజకవర్గంలో కూడా లేరు. దానికి
నిజంగానే మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. వీళ్ళు తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నాకు అందరూ సన్నిహితులే, స్నేహితులే. బట్ ఇది నిజం. మీకు తప్పుగా అనిపించినా కూడా మీరెవరూ కూడా పూర్తి స్థాయిలో జనసేనకి సంబంధించి మీరు గెలవాలి అనేటువంటి ఇంపాక్ట్ మీరు పెట్టలేదు. చాలామంది కొంతమంది ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడే మేము చెయ్యాలి. ఏ కార్యక్రమం అయినా సరే పవన్ కళ్యాణ్ గారి అధినేత నుంచి ఆయన చెప్పిన తర్వాతే చెయ్యాలి అంటారు. కానీ ఇక్కడ చాలా క్లియర్‌గా ఒక మాట చెప్పుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మీకు పోటీ చేయాలని గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి పార్టీ బలోపేతానికి కానీ, మీ నియోజకవర్గాల్లో మీరు పార్టీని ఒక మువ్వెత్తున ఎగసిపడేటువంటి విధంగా తీసుకువెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ జనసేన పార్టీని ఆయన వద్దు అని చెప్పినటువంటి సందర్భం ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ లేదనే చెప్పాలి. కాకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి నాయకత్వంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చేయాలో ఆయన చెప్తారు. ఇది చెప్తేనే చేస్తామని చెప్తా ఉంటారు. బట్ నియోజకవర్గ సమస్యల మీద లేదంటే ఏదైనా ఇష్యూస్ మీద మీరు నియోజకవర్గంలో ఉండేటువంటి క్యాడర్‌కి ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వద్దు అనరు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆంధ్రప్రదేశ్‌లో మనకు తెలుసు బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నుంచి ఎలక్షన్స్‌కి కరెక్ట్‌గా ఒక 8 మంత్స్, 6 మంత్స్ ముందు ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇస్తే నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే లేదు. అసలు ఇక్కడ వేరే పార్టీయా, ఇంకొక నాయకుడా, ఇంకొకడా, టీడీపీయా, బీజేపీయా, ఇంకొకళ్ళా అనేదాన్ని అవకాశమే లేకుండా ఆయనగా సెల్ఫ్‌గా నేను ఏం చేయగలుగుతాను, పార్టీని ఎలా బలంగా నా నియోజకవర్గంలో నేను తీసుకెళ్ళగలుగుతాను, ఇక్కడ జనసేన అంటే నేనే, అసలు కూటమి తరపునంటే నేనే అనుకునేటువంటి విధంగా ఆయన క్యాడర్‌ని బిల్డ్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఒక బలమైనటువంటి ఇంపాక్ట్, ఇష్యూస్ మీద కొట్లాటలు అసలు నిలబడిపోయాడు ఆయన. అలాంటి పనులు చేశారు. అసలు పాదయాత్రలని ఇంకొకటని అంటే ఇక్కడ నేను గెలుస్తున్నా, నేనే నిలబడతనా, కూటమి తరపున సింగిల్‌గానా ఇంకొకట ఎవరైనా రానివ్వండి, నన్ను కాదని సీటు మాత్రం ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేది ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడానికి సంబంధించి వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన నడిపేశారు. ఇంకొక నెల్లిమర్ల లోకమాధవి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆమె ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేనే నాకు ఇక్కడ కేడరు, నేను ఎంత బలంగా ఇక్కడ నాకు సీట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకేమి ముందు వస్తుందనో, కూటమి వస్తుందనో, లేదంటే ఇంకొకళ్ళు వస్తారనో, నాకు సీట్ ఇస్తారనో, ఇవ్వరనో, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వెళ్తుందనో ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవాలి. ఇక్కడ జనసేన పోటీ చేయాల్సిందే ఫస్ట్. జనసేనకి మాత్రమే అవకాశం ఉంది. రెండోది, ఇక్కడ గెలిస్తే నేనే అయితేనే ఇంకా గెలుస్తాను అనేదాన్ని నినాదాన్ని పార్టీకి, మిగతా సహచర పార్టీలకి కూడా ఒక బలమైనటువంటి నినాదాన్ని తీసుకెళ్ళిపోయారు. అలా తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా వాళ్ళని నీకు సీట్ ఇస్తానని నేనేం చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నావు అని పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడు ఆయన ఆపినటువంటి సందర్భం లేదు ఆంధ్రాలో వీళ్ళందరినీ కూడా. మరి తెలంగాణలో కూడా పార్టీని నిర్మిస్తానన్నా, గ్రౌండ్ లెవెల్లో కమిటీలు వేస్తామన్నా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకుంటామన్నా, ఈ ఇష్యూస్ మీద కొట్లాడతామన్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వద్దని అన్నారు. వీళ్ళే అనవసరంగా భయపడో ఇంకొకటో ఎందుకులే అని ఆగుతున్నట్టుగా అనిపించింది. సో ఇది నాకున్నటువంటి అనుభవాలు. ఇదేమైనా సరే కొంత మంచి, కొంత చెడు. మంచి ఉత్తేజాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలంగాణలో ఒక రేంజ్లో ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఒక్కసారిగా జనసేనకి మరొక నూతన ఉత్తేజాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. మరి దీన్ని తెలంగాణ నాయకులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి.